వర్తమాన భారతానికి వ్యంగ్య వర్ణ చిత్రాలు ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ వీరాజీ గారి వీరాజీయం మొదటి భాగం 3/2/25. ఆంధ్రభూమి డైలీ సౌజన్యంతో దీన్ని ప్రచురించారు. రచయిత వ్రాలు. అందరికీ నమస్కారం. ఎప్పుడో 1953 హై స్కూల్లో మిత్ర అనే రాతపత్రిక ఎడిట్ చేస్తూ 17వ మనకి రాకుండా మద్రాసుని వదిలేశారు. ప్రకాశం పంతులు గారు అనే బాధతో షూటింగ్ అనే కాలంతో మొదలైన ఈ తపన నాతోనే కథా రచయితగా, కవిగా, వ్యాసకర్తగా, జీకే జిజ్ఞాసిగా, రేడియో వ్యాఖ్యాతగా, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఆంధ్రపత్రిక సంపాదకీయాల దాకా శాఖోపశాఖలుగా పెరిగి ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి జీవితానికి అద్దం పట్టిన 1960లో తొలి మలుపు ఆధునిక సాహిత్యంలో అనర్ఘ రత్నంగా పేర్కొని ఎంఎస్కోవా 1976లో వేశారు. అప్పటికే అది 3వ ఎడిషన్ కాగా రష్యన్, బెంగాలీ భాషలలో కూడా కీర్తి ప్రతిష్టలను అందుకుంది. 1961 నుంచి ఆంధ్రపత్రిక వీరాజీగా వాసికెక్కి విలేఖరు నుంచి ఎడిటర్ దాకా అన్ని విభాగాలను సేవలందిస్తూనే పెరిగారు. 25 నవలలు, వందలాది కథలు, కవితలు, అక్షరాల వేలాది కాలమ్స్ రాస్తూ వస్తున్నా. నన్ను ఆంధ్రపత్రిక ఆగిన అంత ఆదరణతో ఆదరిస్తున్న పత్రికలకు, ఆకాశవాణికి, ఇతర ప్రచురణ సంస్థల శరసానమ నిత్య సేవలు నేనున్నంతకాలం అందిస్తానని రాజీ ఒక్క మృత్యువుతో తప్ప దేనితో విరాజీ పడడని ప్రామిస్. నా బెదవాడ బాతాఖానీ నుంచి అనుదిన శీర్షికలు, వార్తా, వ్యాఖ్య, అవి ఇవి అన్ని, విజయవాడ విశేషాలు వగైరా అన్నింటినీ మించి ఈ వీరాజీయాన్ని పాఠకులు అందిస్తున్న ఆంధ్రభూమి ఆదరణకి, ప్రేమతో తమ ఆత్మీయతను, తమ ఎండార్స్మెంట్ను అందించిన ప్రేమాస్పదులు 3 ప్రతిభామూర్తులు డాక్టర్ కెవి రమణాచారి రమణ గారికి, ఎంవిఆర్ శాస్త్రి గారికి, ముళ్లపూడి సదాశివ శర్మ గారికి, ఈ సంపుటాన్ని అందిస్తున్న విఖ్యాత విజిఎస్ శర్మ సంస్థ అధినేత ఎస్ రామారావు గారికి ధన్యవాదాలు. ప్రియమైన పత్రికా సిబ్బందికి, జర్నలిస్టు మిత్రులకి, అందరికీ ఆధారమైన మూల విరాట్టులు పాఠకులు, వాళ్ళకి ముందుగా సప్రేమ శుభాకాంక్షలు. నెవర్ సే గుడ్ బై, సే సో లాంగ్. జర్నలిజంలో 2010లో ఆంధ్రప్రదేశ్ విశిష్ట అవార్డు అందుకున్న వీరాజీ ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య చేతుల మీదుగా అవార్డు అందుకోవాలి. 2015 ఉత్తమ జర్నలిస్టు అవార్డుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతి మీదుగా, 2015 ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుని విజయవాడలో కృష్ణా జిల్లా రచయితల సంఘం ద్వారా అందుకుంటున్న వీరాజీ పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అలాగే గుత్తికొండ సుబ్బారావు, నా నుడి అని కెవి రమణాచారి గారు,
ఐఏఎస్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ఒక క్రియేటివ్ రైటర్గా, జగమెరిగిన జర్నలిస్టుగా, స్వర్ణోత్సవం దాటి అమృతోత్సవం వైపు అడుగేస్తున్న సాంప్రదాయిక ఆధునిక భావాల మేలు కలయిక, సాంస్కృతిక సౌరభాన్ని విరజిమ్మే అరచేతిలోని విశ్వజ్ఞానం వీరాజ్. 30 ఏళ్లకు పైగా ఆంధ్రపత్రికలో సామాన్యుడి సనుగుడు చిత్తగించుకున్న అసామాన్య సంపాదకుడు మన వీరాజ్. ఎన్ని దేశాలు తిరిగిన బెదవాడ బాతాఖానీతో హమేషా తమాషాగా, హుషారుగా, తాజాగా నవ్వులు రువ్వుతూ వృత్తిగతంగా, వ్యక్తిగతంగా విజయమే చిహ్నంగా, చిరునామాగా మసలే నవలాకారుడు, కథకుడు మన వీరాజ్. దేశ రాజధానిలో నడుస్తున్న బస్సులో పైశాచిక అత్యాచారాన్ని సరైన నిర్భయ గురించి ఘనత వహించిన పెద్ద రాజకీయ నాయకులు ఆడవారి దుస్తుల మీద చెణుకులు విసురుతుంటే దుస్తులు కాదు దుస్తులే కారణమని ఒకనాడు మనది పూర్ కంట్రీ కాదు, మన దేశంలో దశలక్షాధికారుల సంఖ్య 4 లక్షల మించుతోందని 7 ఏళ్ల క్రితమే అగ్గలంగా ఉగ్గడించిన వాడు. మన సిటీ ఓ బిర్యానీకి ఎంత ఫేమస్సో తాగిన మైకంలో డ్రైవింగ్ కూడా అంతరిక. ఎక్కువగా అప్పర్ క్లాస్, హై మిడిల్ క్లాస్ లేడీస్ డ్రంక్ అండ్ డ్రైవర్లుగా దొరుకుతున్నారని ఇంకోనాడు. వెండి తెరకు బంగారు పళ్ళెరంగా బెదవాడ ప్లాట్ఫారం మీద దొరికిన టాలెంట్ అక్కినేని అని మరొక నాడు. ఆనాకాలం లోక్సభ చినుకుతో కాక రాహుల్ గాంధీ కునుకుతో మొదలైంది. రాహుల్ గాంధీ కునుకుపాటు మీద లోకమంతా ఉలికి పాడిందని మరొక్కనాడు. మోడీజీ నువ్వేం చేస్తే అదే ఘనకార్యమంటూ నోట్ల రద్దు మొదలు డిజిటలైజేషన్ దాకా అన్నిటికీ జైకొట్టి పల్లకి పట్టిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి విడివిడిగా మోడీతో దట్టు విప్పేసుకున్నారని ఇంకొప్పుడు. తాగిన నీళ్లు తాగకుండా, పీల్చిన గాలి పీల్చకుండా కలకత్తా, ముంబై, పుణే, హైదరాబాదుల మధ్య సర్కస్ బృందాల్లాగా తిరిగి జనరంజనం చేసే క్రికెట్ క్రీడాకారు, అసలు క్రీడాయోధులు, క్రీడా కుబేరులు అని కీర్తింపబడుతున్నారు. సినిమా తారలకి తారలైపోయారు బ్యాటు బంతి వీరుడు. మేఘాల్ని తాకే నేలకి దిగే అగ్గి బరాటాల సిక్సర్లు కొడితేనే వాడు మొనగా. 6 సిక్సర్లు 4 ఫోర్లుగా ఈ వినోదం సాగాలి. అప్పుడే అప్సరస లాంటి చీర్ గార్డ్స్ నామమాత్రంగా ఉన్న మినీ స్కర్ట్ ఇలా పైకి ఎగిరే గిర్రున ఎగిరి గెంతాలి పాపమని వాపోయాడు మరొక మాట. ఆంధ్ర భూమిలో అలా 18 ఏళ్లుగా అలలుగా అలవోకగా మణిప్రవాళ శైలిలో పిల్లా కృష్ణమూర్తి వీరాజీ కరెంట్ అఫైర్స్పై కాంకరెంట్ సెటైర్గా వేస్తున్న విరాజీయంత ఎంపికైన కొన్ని అక్షరరాజీకంగా విరబూస్తున్నవే అభినందన వందనమిది, అభినందన చందనమిది. రమణ, హైదరాబాద్ 18 అక్టోబర్ 18, 2018 అక్టోబర్ 18. మొదటి వ్యాసం. జనగణ గానం వందే మాతరం. జాతీయ గీతం అంటే ఏమిటి? జాతీయ గేయం అంటే ఏమిటి? జనగణ మనకి వందే మాతరంకి మధ్య మడత పేజీ రావటంతో అలనాటి పెద్దలు నో దోనోం చెలేంగే అంటూ రెండిటిని అంగీకరించి, కానీ జనగణ మనకే అసలు పట్టం కట్ట. దాన్నే నేషనల్ ఏంథమ్ అన్నారు. ఏంథమ్ అంటే దేశానికో
సంస్థకు అంకిత భావంతో పాడే పాట అన్నారు. వందే మాతరాన్ని నేషనల్ సాంగ్ అని దీని దేశభక్తితో పాడిన గానంగా మాత్రంగా గుర్తించి ఏమిటో ఈ అంతరం నాటి నిర్ణేతలకే తెలియాలి. గట్టిగా అడిగితే జవహర్లాల్ నెహ్రూకే తెలియాలి. మొత్తం మీద ఎన్నాళ్లగానో మనలో ఎందరో అనుకుంటున్న జాతీయ గీతం జనగణమన అధినాయక గానంలో పంటి కింద రాయిలా పడుతున్న సింధు అనే మాట ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి లేటుగా టీవీ సెట్లు ఆన్ చేసిన వాళ్ళ కోసం మళ్ళీ టీముల పేర్లు టాస్ ఎవరు గెలిచారు అన్న వైనం చెబుతానన్న క్రికెట్ కామెంటరీ లాగా ఈ విషయాన్ని టీవీ అంత్యక్రియల వివాదం గొడవల్లో గమనించకుండా ఉన్న వాళ్ళ కోసం మరొకసారి వివరంగా వివరిస్తా, మనవి చేస్తా. అవధరింపు ముందుగా ఓ చిన్న కథ. ఆ మధ్య మన పివి నరసింహారావు గారు ప్రధాని హోదాలో పాకిస్తాన్ వెళ్ళారు. అక్కడో ఇష్టాగోష్ఠిలో పత్రికా విలేఖరి ఒకడు చిన్న జోక్ ఒకటేశారు. హిందూ ముస్లిం భాయ్ అయినా మేం ఇండియాలో ఉన్న మా బ్రదర్స్ని వదిలేసినందుకు బాధ పట్టం లేదు, కానీ అద్భుతమైన తాజ్ మహల్ని పోగొట్టుకున్నామే అని బాధపడుతున్నాం అన్నాడు. దాని మీద పివి తక్షణం స్పందిస్తూ, ఓ సమాధి వదిలేసినందుకే మీకు అంత బాధగా ఉంటే మేం మొహంజదారో తక్షశిలను నీకిచ్చేశాం, మేమెంత విలపించాలి అన్నట్ట మన పివి. పంజాబ్, సింధు రాష్ట్ర, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ అంటూ ఈ పాటని పాడిన ఆర్కెస్ట్రాతో వాయించిన 52 సెకండ్లు పడుతుంది. ఆ 52 సెకండ్లు దాని గౌరవాన్ని గౌరవిస్తూ మనం నిలబడాలి. ఓసారి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు పబ్లిక్ మీటింగులో స్టేజి మీద జనగణమన ఆలపింపబడుతుంటే లేవకపోగా బీహార్ ముఖ్యమంత్రి అయిన రాబీడీ దేవితో చతురుడు ఆడుతున్నాడని ఓ ఫోటో పత్రికలో పడింది. వెబ్సైట్లో చాలా కాలం నెటిజన్లను ఆదరించే ఛాయాచిత్రం. అస్మంటి వాళ్ళ సంగతి కాదు, సామాన్యుల సంగతి నేను చెప్పేది. ఓహో ఇస్రో జయహో మంగళయాన్. అంగారకుడి సమీప కక్షలోకి మన మార్స్ ఆర్బిటర్ మిషన్ సరిగ్గా 300 రోజుల తర్వాత చేరుకొని స్థిరపడి అరుణ గ్రహం చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలెడితే 120 కోట్ల భారతీయులకే కాదు, భూగోళం మీద ఏ మూల ఉన్న భారతీయుడికైనా తన నెత్తి మీద ఓ కిరీటం లాంటిది దగద్ధగాయమానంగా వెలిగిపోతున్నట్లు అనిపిస్తుంది. మంగళయాన్ ఈ 5 మంగళ గ్రహం అంటే కుజుడు అన్నారు. ఈ నవంబర్ నాడు మంగళవారం నాడు మన తెలుగుగడ్డ మీద శ్రీహరికోట నుంచి 300 రోజుల అంగారక గ్రహ శోధన మహాప్రస్థానం భుగభుగా జగీయమానంగా ప్రారంభి పిఎస్ఎల్వి రోదసీ శకటానికి 25వ అంటే రజతోత్సవ ఘన విజయం. అది 2008 నాటి చంద్రయాన్ ద్వారా మన భారతీయులు జాబిలి మీద నీటి దాడులున్నాయని నిర్ధారించి ఇవాళ కేవలం 450 కోట్ల పొదుపైన మంగళయాన్ ప్రాజెక్టు ద్వారా ఆది కాలం నుంచి నేటి ఆధునిక కాలం దాకా మనిషి అంగారకుడి మీద అంతులేని ఆసక్తి, ఆశ కూడా ఉంది. ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి, చలనచిత్రాలు తయారవుతూనే ఉన్నాయి. అయితే నాసా వెళ్ళింది, అలాగే యుఎస్ఎస్ఆర్ కూడా పోయింది. పెదవ ఇసా ఈస్ట్ యూరోపియన్ దేశాల సంస్థ కూడా యాత్ర చేసింది. ఇక ఇప్పుడు మనం పోయి ఏం చేద్దాం అన్నారు కొందరు. వారేవా చంద్రయాన్ కూడా అలాగే పెసిమిస్టులు పెదవి. కానీ ఈ మార్స్ క్లబ్లో
మనకి పీట దొరుకుతున్నది వేళ. ఆసియా ఖండంలో ఘనత వహించిన భరతఖండం వర్తమానంలో సైంటిఫిక్గా అలాగే వార్ ఫీల్డ్లో పాపం శమించుగాక చైనా కన్నా ఒక అంగ ముందుకు ఎందుకు వేయలేకపోతోంది అన్న ఫీలింగ్ ఉన్నది చాలా మందిలో, లేదా? అలాగే ఈ మాం యాత్రలో మన భారత మాతకి చైనా మీద సైకలాజికల్ ప్రహారం చేసే ఛాన్స్ కూడా దొరికి. నిజం చెప్పొద్దు, ఈ మార్సు శోధన యాత్ర విషయంలో 2011లోనే చైనా రష్యాని లిఫ్ట్ అడిగి ప్రయత్నించి ఘోరంగా విఫలమై తగిన శాస్తి జరిగింది. జపాన్ కూడా అంగారతల్పం చేరలేక విఫలమైంది పాపం. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ రాధాకృష్ణన్ గారి మాటల్లో వింటే బాగుంది. మార్స్కి ఎత్తుకి చాలా పోలికలున్నాయి. భూమండలం మీద ఆదిమ జీవరాశి ఉద్భవానికి సంబంధించిన అంగారక గ్రహ శోధన చాలా అవసరం. అది ఒక చారిత్రక అవసరం మనకి అన్నాడు. అలాగే ఇప్పుడు చంద్రయాన్ ద్వారా మనం అక్కడ నీటి ఉనికి మీద ఆశ కల్పిస్తాం. మంగళ గ్రహ పరిశోధన ద్వారా అక్కడ మిథేన్ వాయువు, హెవీ హైడ్రోజన్ వాయువు ఉన్నాయేమో చెప్పగల దత్తాంశాన్ని మన మిషన్ సంపాదించవచ్చు కదా. మన సైంటిస్ట్ మాజీ రాష్ట్రపతి అబుల్ కలాం ఆజాద్ అన్నారు, ఇస్రో ద్వారా మనం మహాద్భుతమైన గ్రహాంతర్గత శోధనకి చెందిన ఎన్నో కలలు కన్నాం. ఇది చాలదు, దాన్ని సాకారం చేసుకోవటానికి కలని వదిలి ఇళ్లలో నిర్విరామంగా కృషి చెయ్యాలి అన్న కలాంగారి ఆశయం ఎందరో యువకుల్ని ఉత్తేజపరిచింది, పరచాలి కూడా. సైన్సులో మాత్రం మనది ఏమాత్రం బడుగు దేశం కాదు. కేవలం 15 మాసాలలో మన దేశీయ దేశవాళీ ప్రజ్ఞా పాఠవాలతో పరికరాలతో తయారు చేసిన ఈ రేపు డిసెంబర్ 1వ తారీఖు భూమితో సంబంధాన్ని తెంచుకొని అంగారక కక్ష అనే సుదీర్ఘ దూర లక్ష్యం వైపు తిరుగుతుంది. ఈలోగా అది భూమి చుట్టూ తిరుగుతూ అంచెలంచెలుగా 5 కక్షలలో ఒక తలం నుంచి మరో లెవెల్కి మారు భూమితో తెగతంపులు చేసుకోవటానికి దూసుకుపోతుంది. ఇది ఇలా రోదసిలో 25 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చెయ్యాలి. కేవలం 1325 కిలోలు పరికరాలు, ఇంధన పరికరాలు అన్నీ కలిసి బరువు మోసుకుపోతున్న ఈ రోదసి యాత్రికురా తన వెంట 15 కిలోల మాత్రమే బరువును సున్నిత పరికరాల సాయంతోనే మార్స్ మీద ఉంది అన్న వాతావరణంలో దాని మీద సూర్యరశ్మి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అక్కడ గల బరువైన ఉదజనితో హైడ్రోజన్తో మిథేన్ సంయోగం చెంది మన నీరు లాంటి లేదా మరో ద్రవం ఏదైనా అక్కడ ఉంటుందేమో చూస్తుంది. అక్కడి ఖనిజాల జాడను తెలిపే రేఖాచిత్రాన్ని కూడా గీస్తుందట. ఈ ఎంతకాలం మంగళ గ్రహం చుట్టూ మంగళప్రదంగా పరిభ్రమణలు చేస్తుందో అంతకాలం పాటు మనకు అది పంపే సమాచారం అందుతూనే ఉంటుంది. అయితే నాడు చంద్రమండలం నుంచి బీప్స్ రావటానికి 1 సెకండ్ టైం పట్టింది, కానీ ఈ రోదసి వేగుల పరికరం పంపే సందేశాలు 20 నిమిషాలకు కానీ అందం. కానీ దానికి తగ్గ ప్రబంధ పరికరాల ప్రకర్ష మన సైంటిస్టుల దగ్గర ఉన్నాయి. దేశం గర్వాతిరేకంగా తల ఎత్తుకునే క్షణాలు మనకి ఈ 60 ఏళ్ల వర్తమాన చరిత్ర ఎన్నిసార్లు ఇచ్చింది. భారతీయుల కలిమిలేము సైంటిఫిక్ ప్రగతి సోపానాల మీదనే ఆధారపడి ఉంటాయన్నది యువతరం గ్రహించాల్సిన సమయం. ఒక్క రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యడానికో
ఒక కొత్త రాజధాని నిర్మించడానికో ఆకాశాన్నంటే విగ్రహాన్ని నిర్మించడానికో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయటం లేదు మనం. దాంతో పోల్చి చూడండి సారు. అటువంటిది మన మనుగడకి, ప్రతిష్టకి, నేలకి, ఆకాశానికి బంగారు సోపానాలు వేస్తున్న సైంటిస్టులకు నోరారా జేజేలు చెప్పి కేరింతలు కొట్టి కొనియాడలేమా? మన దేశ పొలిమేరలు దాటితే మనం మేడ తలరెత్తించి నలువైపులా చైనా అయినా, జపాన్ అయినా, అమెరికా, రష్యా అయినా ఎటైనా చూడాలి అంటే ఇస్రో ప్రాదుర్భావం ఇనుమడించాలి. మంగళయాన్ జయప్రదం కావాలి. అవర్ జాబ్ ఈజ్ జస్ట్ టు సే జయ హో. విరాజి, నవంబర్ 2013. అది ఆశలు మోసిన శుభవేళ. అవును, రేపు ఎన్నాళ్ళుగానో ఎండి మండిపోయిన ఈ ఎడారిలో అమృతాలు వర్షిస్తాయి. అవును, రేపు ఎన్నాళ్ళగానో వేచి కాచుకున్న ఈ కొనరులో ఆశలు పూస్తాయి. ఆశయాలు ఫలాలనిస్తాయి. మోసం చేసేవాడు, మోసపోయేవాడు ఇంకానా ఇక మీట ఉండబోడు. నేటి డ్రీమ్ ల్యాండ్ రేపటికి, కాకపోతే ఎల్లుండికి రమ్య ఆకాశ హర్మ్య రంజిత శోభల నేనే మహోన్నత పరిపాలన సదుపాయ రాజధాని నగరం ఒకటి పరిఢవిల్లుతో అన్న విశ్వాసంతో స్వప్నంకా సౌదాగర్లాగా పట్టు విడవని విక్రమార్కుడిగా నిర్విరామంగా బొంగరంలాగా ప్రవర్తిల్లిన చంద్రబాబు గారి చిరకాల వాంఛ నెరవేర్చటానిక అన్నట్టు కేంద్ర ప్రభుత్వం కదిలి కాదు ఎగిరి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపంలో శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేసింది. గ్రేట్. గొప్ప షోమ్యాన్షిప్ ప్రదర్శించిన నారా చంద్రబాబు గారి ముఖంలో వేల చంద్రమామలు ప్రకాశించాయి. నారా నినాదాలు, హర్షధ్వానాలు మిన్నుముట్టి 26,000 మంది రైతులు 33,000 ఎకరాల పంట పొలాలు వదులుకొని ఈ మట్టికి మరింత గట్టిదం తేవటం కోసమా అన్నట్టు చంద్రబాబు గారి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో 13,000 గ్రామాల నుంచే కాదు, దేశంలో వివిధ నదుల నుంచి, 7 కొండలు మొదలు ఇతర ప్రసిద్ధి పొందిన దర్గాలు, చర్చీల నుంచి, సిక్కుల స్వర్ణ మందిరం నుంచి గంగా జలాలను, పుట్టమట్టిని తీసుకొచ్చి గగనతలం మీద వెదజల్ల. ప్రస్తుతానికి కొండంత బుద్ధ విగ్రహం యత్నించి చూసిన మన కన్నులకు కనబడుతూనే ఉంది అడ్డంగా. దీనికి తోడు దసరా మామూలు అడగకుండానే ఇచ్చినట్టు మోదీ గారు మన అదృష్టవశాత్ కురుక్షేత్రం నుంచి కాక పార్లమెంట్ ప్రాంగణం నుంచి, యమునా నది శయ్య మీద నుంచి నేను సైతం ఇంత మట్టి, ఇన్ని నీళ్లు తెచ్చి ఇచ్చానన్నారు. అయితే ఏ మాటకు ఆ మాటే చెప్పు. నరేంద్రదాసు గారు ఈ పాటికే తన గవర్నమెంట్ తరపున 3 విడతలుగా 1,850 కోట్ల రూపాయలు అందించిన తర్వాత ఇవాళ విజయదశమి రోజు ప్రధానమంత్రి మోడీ గారు నేరుగా వచ్చి వ్రాలాడు అక్షరాలు. హామీల పన్నీటి జల్లుల మిట్ట మధ్యాహ్నం పిల్లంగోవి చప్పుళ్లతో కురిసిన అమృతం జల్లుల్లాగా కురిపించారు. నిజమే, చంద్రబాబు గారు అన్నట్టు ఆంధ్ర తెలుగు వాళ్ళంతా దొరబాబుల్లా ఉంటారు.